హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ హుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను అలసందల కుర్మా తక్కువ మసాలాలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఈ కర్రీ చపాతీలోకైనా రోటీకైనా చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా అలసంద కాయలు తీసుకొని వలిచి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి మనము మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొంచెం పట్ట, 4 లవంగాలు వేసుకోండి. ఈ మసాలా కోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ను కట్ చేసి వేసుకోండి. అలాగే 3 టమాటోస్ కూడా కట్ చేసి వేసుకోండి. దాంతోపాటు కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పట్ట, 2 లవంగాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్టు మన ఇంట్లో ప్రిపేర్ చేసిందే వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని అందులో వేసుకొని బాగా మిక్స్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఆ మసాలాలు మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోండి. ఆ మసాలాలు మొత్తాన్ని కలుపుకున్న తర్వాత అందులో కొంచెం చిటికెడు పసుపు వేసి కలుపుకోండి. మసాలాని బాగా కలుపుతూ బాగా వేగనివ్వాలండి. ఎందుకంటే మసాలా వేగకపోతే పచ్చి వాసన అనేది వస్తుందండి. అందులో 1.5 టేబుల్ స్పూన్ నేను మిరప్పొడి వేసుకున్నాను. మీరు మాత్రం మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మసాలా మొత్తాన్ని బాగా కలుపుకుంటూ బాగా వేగనివ్వండి. ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి. కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే మనం ముందుగా వలిచి పెట్టుకున్న ఆ అలసంద గింజల్ని ఆ మసాలాలోకి వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఆ గింజలకి ఆ మసాలా పడితే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మసాలా మొత్తం ఆ గింజలకు బాగా పట్టేసింది కదండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీలో మసాలా మిగిలింది కదండి, అందులో వాటర్ వేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారిగా కలుపుకొని మీకు రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఆ కర్రీ కొంచెం చిక్కగా ఉంది కదా, అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 6 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని 2 or 3 మినిట్స్ ఆ కర్రీని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, మన కూర బాగా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ కర్రీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అంతేనండి, అలసందల కుర్మా రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.